రీసెంట్‌గా మన తెలంగాణకి ఏఐసీసీ ఇన్‌చార్జ్ అంటే తెలంగాణ తరపు నుండి మీనాక్షి నటరాజన్ గారు రావడం జరిగింది. సో, తను వచ్చి రాగానే ఒక మాట చెప్పింది. అంటే సీనియర్ కార్యకర్తలకి పెద్దపీట వేస్తా అని చెప్పేసి అన్నది. సో, మీలాంటి సీనియర్ అంటే సీనియర్ నాయకులకు ఏమైనా అంటే చిన్న ఆశలు ఏమైనా చిగురించడం జరిగిందా అసలు తన రాకతోని? మీనాక్షి నటరాజన్ గారు రాకముందుకే హ్మ్. కొంతమంది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషనే గానీ ఇంకా ఎనీ కార్పొరేషన్ ఓకే. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. అవును. అందులో కష్టపడ్డ కార్యకర్తలకే చైర్మన్‌లు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే. మీనాక్షి నటరాజన్ గారి మెంటాలిటీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి మెంటాలిటీ కూడా అదే. కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు ఇస్తా అనే ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది డిసైడ్ హ్మ్. చేసి హ్మ్. 10 ఏళ్ల ముందున్నోళ్ళకు ఒక రకంగా ఒక రకంగా, హ్మ్. పార్టీ ప్రభుత్వం ముందు వచ్చినోళ్ళని ఒక రకంగా, ప్రభుత్వం తర్వాత వచ్చినోళ్ళని ఒక రకంగా. హ్మ్. ఈ ముగ్గురు గ్రేడ్‌లో విభజించింది కాబట్టి మాలాంటోళ్ళకి ఎట్లయినా గాని కూడా ఏదో టైంలో ఎక్కడో ఒక దగ్గర అకామ్ చేస్తారనే నమ్మకం ఏర్పడింది. సో, అంటే ఇదే విషయం మనం పూర్తిగా గమనిస్తే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో, ఈ మున్సిపల్ ఎలక్షన్‌లలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి మీ డివిజన్‌కు ఆల్రెడీ ఒక అభ్యర్థి ఉన్నాడు స్వర్ణరాజు గారు. సో, మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో, ఒకవేళ టికెట్ మీకు వస్తుందని మీరేమన్నా ఆశిస్తున్నారా అసలు? అంటే ఈ సిట్యుయేషన్‌లో అంటే ఇద్దరు ఒకటే పార్టీ నుండి మీరు అక్కడ తగ్గట్టు పోటీ ఉంది కాబట్టి. ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జాతీయ పార్టీ. హ్మ్. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. టికెట్ ఆశించడంలో తప్పు లేదు. ఓకే. ఎవరైతే సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళకి వస్తాయనే నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఓకే. సిట్టింగ్ కార్పొరేటర్‌కు ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది. ఎంక్వైరీ చేస్తారు. ఏంది పరిస్థితి అని తెలుసుకుంటారు. వ్యతిరేకత ఉందా? అనుకూలం ఉందా? చేసిన ఎంక్వైరీలా ఆయనకు అనుకూలంగా వస్తే ఆయనకు టికెట్ వస్తది. హ్మ్. వ్యతిరేకంగా వస్తే సో, వేరే అంటే వాళ్ళకి వస్తది. అతనికి టికెట్ వస్తే మీరు సంతృప్తి పడతారా? ఓకే. అంటే మా కాంగ్రెస్ పార్టీ అతనికే వచ్చిందని మీకు రాకపోయినా గూడా మీరు ఏం బాధపడే సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటాయా అసలు? జస్ట్ ఇంతకుముందుకే మనం మాట్లాడుకున్నాం. హ్మ్. మీనాక్షి నటరాజన్ గారు టికెట్లు ఇచ్చేది పార్టీ. ఓకే. ప్రభుత్వం కాదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. హ్మ్. పార్టీ టికెట్. మీనాక్షి నటరాజన్ గారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే డిసైడ్ చేస్తారు ఓకే. టికెట్ల విషయంలో. వాళ్ళేమన్నారు? వలసవాదులను ప్రోత్సహించాం మేమన్నారు. ఓకే. వలసవాదుల లెక్కలా చూస్తే వలసవాదులకు టికెట్ రాదు. నేను వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పా. ఓకే. అంటే వలసవాదులు మీరు ఇండైరెక్ట్‌గా అంటున్నారు. నేను ఓకే. నేను చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే హ్మ్. మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం హ్మ్. ఇప్పుడు మాట్లాడిన మీనాక్షి నటరాజన్ గారు గాని, మహేష్ కుమార్ గౌడ్ గారు గాని వలసవాదులని తర్వాత నెక్స్ట్ టైం చూస్తామన్నారు. హ్మ్. వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే వలసవాదులకు టికెట్ రాదు. అంటే ఇప్పుడు స్వర్ణరాజు గారికి టికెట్ రాదు. నేను వలసవాదులకు అంటున్నా. స్వర్ణరాజుకి అంటలే. అంటే ఇప్పుడు మీ డివిజన్‌కి వలసవాదులు ఎవరు ఇక్కడ? వలసవాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎవరు? వలసవాదులకు రాదు అని ఎందుకు అంటున్నా అంటే మీరు ఆబ్జెక్ట్లు ఏమైనా చేసుకోవచ్చు. మీరు స్వర్ణరాజా అనుకోవచ్చు, హ్మ్. ఇంకెవరన్నా అనుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా కష్టపడ్డ నేనే కాదు నాతో పాటు ఇంకా అంటే మీకే వస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను ఆశిస్తలేను. నేను ఇప్పుడు కూడా ఓపెన్‌గా చెప్తున్నా. హ్మ్. నేను టికెట్ ఆశిస్తలేను. ఓకే. నేను అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా వింటా ఉంటున్నారు. 100% హ్మ్. అధిష్టానం స్వర్ణరాజుకు టికెట్ ఇచ్చి పని చేయాలి అని అంటే హ్మ్. 100% కాంగ్రెస్ జెండా పట్టుకొని నేను తిరుగుతా. సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతా. సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయండి. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటే అంటే ప్రజలు డిసైడ్ చేస్తారు అది. నేను ఒక్కడిని పోసేసి 100% నేను స్వర్ణరాజుకు సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే నేను ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నా, మీరు చేయాల్సిందే అని ప్రజల్ని దాన్ని మీరు ఎట్లా సపోర్ట్ చేసినట్టు అవుతది? అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అతనే కదా! పార్టీకి పనిచేస్తున్నా. పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి పనిచేస్తున్నా అంటే పార్టీలో ఉన్న అభ్యర్థి కూడా సపోర్ట్ చేయాల్సిందే నా కదా! భవిష్యత్తు నేను చూసుకోవాలి కదా! నేను గనుక అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లోబడి ఉంటా అని చెప్తున్నారు కదా! 100% ఉంటా. నేను 100% కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా పనిచేస్తున్నా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరిని నిలబెట్టినా స్వర్ణరాజు కాదు ఇంకెవరైనా గాని నిలబెట్టినా హ్మ్. నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని చెయ్యి గుర్తు కొట్టేయమని తిరుగుతా. ఓకే. చెయ్యి గుర్తు కొట్టేయమని తిరుగుతా. కానీ లోకల్‌లో ఉన్నటువంటి ఏదైతే కాలనీలు ఉన్నాయో, హ్మ్. బస్తీలు ఉన్నాయో డెవలప్‌మెంట్ అయినోళ్ళు స్వాగతిస్తారు. డెవలప్‌మెంట్ కానోళ్ళు వ్యతిరేకిస్తారు. గెలుపోటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. యాజ్ ఎ పతి కుమార్ కాదు, ఇంకొకరు కాదు. హ్మ్. నా ఎలక్షన్‌లో రేవంత్ అన్న 2 సార్లు, 3 సార్లు వచ్చిండు నాకు. హ్మ్. మరి నేను ఓడిపోయినా. గెలుపోటములు రేవంత్ అన్న కాదుగా నిర్ణయించేది. ప్రజలు నిర్ణయిస్తారు. స్వర్ణరాజు అనే వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తే గెలుస్తాడు. ఒకవేళ టికెట్ ఇస్తే అన్యాయం చేసి ప్రజలకు ఏ పని చేయకపోతే ఓడిపోతాడు. అంతేగాని పతి కుమార్ పని చేస్తుండా, సపోర్ట్ చేస్తుండా అంటే అధిష్టానం గనుక యూ టర్న్ తీసుకొని వలస వాళ్ళకి టికెట్ ఇస్తే నేను పార్టీకి పని చేస్తా. సో, పార్టీ నుంచెల్లి ఏమన్నా పోయే అవకాశం ఏమైనా ఉందా? అంటే టికెట్ ఇయ్యకపోతే అసలు? ఎవ్వరు లేనప్పుడే పార్టీ నుంచి పోలేదు బ్రదర్ నేను. ఆ!
పార్టీ అధికారంలోకి వచ్చింది, ఉమ్. అయినా పార్టీ నుంచి నేను ఏం అంటే మీకు ఆశిస్తాను. బాధ అనిపించదు ఒకవేళ టికెట్ ఇవ్వకపోయిన పరిస్థితులను బట్టి? అరే నేను లాస్ట్ టైం టికెట్ అడగలే రేవంత్ అన్నని. ఉమ్, టికెట్ నాకు ఆలోచన లేదు, నేను నిలబడి నేను చేయాలి, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ సో లో అంటే కరడు కట్టిన కాంగ్రెస్ వాది మీరు. 100%. నేను చనిపోతే కూడా నేను రాసుకోండి, ఓకే నేను చనిపోతే నా మీద కాంగ్రెస్ జెండానే కప్పాలి కానీ వేరే జెండా కప్పుకోను నేను. ఓకే. ఇది మాత్రం ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పిన నేను. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా, నా జీరో నగర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నేనేం రూపాయి సంపాదించుకోలేదు, నాకు 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేసిన, ఓకే. యాజ్ దా నేను సెట్ అయినా, నాకు అన్నదమ్ములు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు. సింగిల్ గా ఈ రోజు నేను రాజకీయంగా ఈడ దాకా వచ్చినా అంటే నాకు ప్రీతం భాయ్ సపోర్ట్ చేసాడు, మా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. ఓకే. మొత్తం ఓల్ అండ్ సోల్ ఆయన ప్రతి విషయంలో నన్ను వెన్నంటి వేసుకొని తిరిగాను. అంటే ఇన్ని రోజుల అంటే పత్తి కుమార్ గారి రాజకీయ జీవితంలో ఏమైనా సంపాదించిందా అని అంటే మీద అంటే మీ ఆస్తులు లెక్క చెప్పమని అంటే ఏం చెప్తారు అసలు? వంపుగూడలో ఉన్నటువంటి ఒక ఇల్లే, ఇక వేరే ఏం లేవు. ఉమ్, వంపుగూడలో ఉన్నటువంటి ఒక ఇల్లే, ఉమ్, ఆ ఇల్లు తప్ప పత్తి కుమార్ బిడ్డల పేరు మీద, పత్తి కుమార్ భార్య పేరు మీద ఎటువంటివి లేవు. ఉమ్, ఆ ఇల్లు తప్ప నేనేం లేదు. నాకెందుకు ఇది కూడా చెప్తా, ఎందుకు నేను సంపాదించుకోలేదు అంటే, ఎవరికి కొడుకులో ఇంకెవరో ఉంటే ఏదైనా రాయల్ ఎంజాయ్ చేయనికో లేకపోతే ఇంకేం చేసి సంపాదించుకో. నాకెందుకు, బతకడానికి చాలు. కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలు ఇస్తే నా ఎమ్మడి ఒక 10 మందిని వేసుకొని వాళ్ళకి చాయో టిఫినో తినిపించే ఖర్చులు ఉంటే చాలా అనే ఉద్దేశంతో నేను రాజకీయం చేసుకొని ఈ రోజు వరకు కూడా. పత్తి కుమార్ గారు ప్రజలకు సేవ చేయడానికే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు, రాజకీయాలలో నడుస్తున్నారు, అంతేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరోనా టైంలో నేను డైలీ 100 మందికి కూరగాయలు బియ్యం పంపిణీ చేసిన రోజులు ఉన్నాయి. కంటిన్యూగా 2 నెలలు కంటిన్యూగా చేసిన. దాని తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. నాకు వచ్చిన 3626 ఓట్లు కూడా పిల్లగాడు మస్తు కష్టపడ్డాడు, లోకలోడు, పుట్టి పెరిగినోడు అనే ఉద్దేశంతో. కరోనాలో ఇంత కష్టపడ్డా కూడా మరి మీరు ఎందుకు ఓడిపోయారు? డబ్బు ప్రభావము అధికార పార్టీ మాది లేదు. సరే నేను ఓడిపోయిన ఒక్కనే, ఎంత డబ్బు వంచినా కూడా మంచి చేసిన వాళ్ళకే ప్రజలు మొగ్గు చూపుతారు కదా. నేను ఒక్కనే కాదు కదా ఓడిపోయింది. అప్పుడు టోటల్ 150 డివిజన్ల 148 మంది ఓడిపోయినాం, 2 గెలిచారు. తర్వాత బై ఎలక్షన్లా లింగోజీ కూడా కార్పొరేటర్ గెలిచిండు. దీంట్లో ఏమర్థమవుతుంది, నా వెనకాల నాకు అప్పుడు కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని ఇప్పుడు బీజేపీ ఆయన నాకు ఇన్ఛార్జ్ చేశారు. నా దగ్గర ఒక్కరోజు కూడా వచ్చి పని చేయలే ఆయన. సీతకు వచ్చింది, ప్రీతమన్ వచ్చిండు, నేను చేసిన సర్వీస్గా ఓట్లు పడ్డాయి. మిగతా వాళ్ళందరికీ మీరు చూసుకోండి, పెద్ద పెద్ద లీడర్లకు పేర్లు చెప్ప 1000, 800, 700, 600, లాస్ట్కు 1800 వరకు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి ఓట్లు. నాకు 3636 ఓట్లు వచ్చినాయంటే నేను సర్వీస్ చేసినందుకే పడ్డాయి. ప్రజల్ని తప్పు పడతలే నేను సర్వీస్ చేసినా నాకు వచ్చినాయి. కానీ కొంచెం బాధ అనిపించింది. ఎట్లా బాధ అనిపించింది అంటే, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు ఇక్కడ పుట్టి పెరిగినోడు లోకల్, బీజేపీ క్యాండిడేటు మహారాష్ట్ర నుంచి వచ్చింది, టీఆర్ఎస్ క్యాండిడేటు తమిళనాడు నుండి వచ్చింది. లోకల్లోని గుర్తించలేదు, డబ్బుని గుర్తించని ప్రజలు అనేది కొంచెం బాధపడ్డా. రాత్రికి రాత్రి 2 రోజుల ముందు దాకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా సైడ్ ఉంది. రాత్రికి రాత్రి చేంజ్ అయింది. నాలాంటి వాళ్ళు ఎడదట్టుకుంటారు బ్రదర్. అధికారమే లేదు, కాంగ్రెస్ పార్టీ 0. రేవంత్ అన్న ఎంపీ అంతే, పిసిసి అధ్యక్షుడు కూడా కాదు అప్పుడు. అంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి అతిపెద్ద కాన్స్టిట్యూషన్, అక్కడి నుంచి ఆయన మీకు సపోర్ట్ చేయలేదేం? చేసిండు. రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నా కూడా మీరు ఏం చేయలేకపోయారు? రేవంత్ రెడ్డి అన్న సపోర్ట్ అంటే, రేవంత్ రెడ్డి అన్న ఎంతగానో అంటే పబ్లిక్ని మోటివేట్ చేస్తారు. ఇప్పుడు నా ఒక్క డివిజనే కాదు కదా, ఈ పార్లమెంట్లో 48 డివిజన్లు ఉంటాయి. 48 డివిజన్లు అన్న కంట్రోల్లోనే ఉంటాయి. ఈ 48 డివిజన్లను చూసుకునే క్రమంలో నా ఒక్కరి మీద ఫోకస్ పెడితే 100% బయటపడుతుంటాయి అన్న. ఇప్పుడు అందరినీ చూసుకోవాలి కదా, ఆ ఉద్దేశంతో ఇప్పుడు కూడా కరడు కట్టిన ఇప్పుడు పక్కన కాంగ్రెస్ పార్టీ సోమశేఖర్ రెడ్డి గారు గెలిచారు. సోమశేఖర్ రెడ్డి గారు వాళ్ళు లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి సెకండ్ టైం సానుభూతి. ఆయన కరోనా టైంలో బాగా ఖర్చు పెట్టిండు, అంతా చేసిండు. ఆయన పెట్టినంత ఖర్చు కాంగ్రెస్ పార్టీకి ఎవరు పెట్టలే, ఆయన గెలిచిండు. పరమేశ్వర్ రెడ్డి గారు ఉప్పల్ల, ఆయన ఖర్చు పెట్టిండు, ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళు గెలిచారు. అంటే నా వరకు వచ్చేసరికి నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ క్యాండిడేట్గా ఫస్ట్ టైం అనుభవము అంతంత మాత్రాన్ని. పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో మనకు ఐడియా ఉండదు. కొత్త ఏ ఓటర్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, వాళ్ళని ఎట్లా మాట్లాడాలి ఏందనేది మనకు అప్పుడప్పుడే నేర్చుకుంటాం కాబట్టి ఎవరైనా కానీ కూడా. కానీ ప్రజలలో మంచి పేరు ఉంది, అది మీరు చెప్పాలి. ఇప్పుడు నా డప్పు నేను కొట్టుకోలేను, నా సొంత డప్పు నేను కొట్టుకుంటే అది ఏమవుతా అంటే
ఆయన గురించి ఆయనే చెప్పుకోడు అనుకుంటారు. నేను ఎవరికి ఏం చేసినాను ఇప్పుడు కూడా బ్రదర్, ఎవరైనా చనిపోతే పేదోళ్ళు వాళ్ళకు 11వ రోజు కార్యక్రమానికి నేను 50 కిలోల బియ్యం పంపిస్తాను ఇప్పుడు కూడా. నా దగ్గర మీరు ఇప్పటికిప్పుడు నా ఊరికి వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కానీ కూడా నా దగ్గర కనీసం నా బ్యాంక్లో ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండదు, 1,00,000 కూడా ఉండయి, ఒక్కొక్కసారి 40,000 50,000 అంతవరకే. అదే మెయింటైన్ చేసుకుంటా బియ్యం వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా కూడా సాయం చేసే కార్యక్రమం చేస్తున్నాను అంతవరకే. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి పార్టీ కోసం నేను ఏడుదాకా పోతా. ఓకే, పార్టీ కోసం ఏడుదాకా భారత్ అంటే ఇప్పుడు ఈ విషయం మనం ముందరికి వచ్చింది కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్ అధికారం ఎట్లా చూస్తారు అసలు? గత 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి అసలు మన తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే ఆయన చేసిన తప్పుల వల్లనే ఓడిపోయింది. ఓకే, ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఆయన ఎవరిని ప్రగతి భవన్లకు రానియకపోతుండే, కనీసం ప్రతిపక్ష పోల మాటలు వినకపోతుండే, ఆయన చెప్పిందే వేదం, కాళేశ్వరం లాంటి గట్టి ఫెయిల్ అయ్యిండు. ఇవన్నీ విషయాలల్లో ఆ రైతు బంధు గదో గిదో ఎక్కడో అక్కడ కొంతమందికి వేసేసి షో చేసి దళిత బంధుల అక్రమాలు చేపించిండు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి నిజమైన పేదోళ్లకు లబ్ధి జరగలేదు కాబట్టి వాళ్ళు కడుపు మండి ఇంటికి పంపించారు. సో ఈ విషయం మీరు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. 14 నెలల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదని ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏమంటారు అసలు దాని గురించి? వాళ్ళు మంచోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు మంచోళ్ళు. ఎందుకనంటే పోతూ ఉన్నటువంటి ఖజానాలు అన్ని ఖాళీ చేసి ఉట్టి ఖాళీ బిందెలు పెట్టిపోయాయి. ఖాళీ బిందెల్ని నింపుకోనికి మేము ఖాళీ బిందెలు నింపుకొని కానీ మీరు అంటున్నారు కదా, మరి ఖాళీ బిందెలు ఉన్నప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి, పథకాలు ఎందుకు చెప్పాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. ఎలక్షన్ ముందు ఖాళీ బిందెలా నిండు బిందెలా మాకు తెలివే కదా. వాళ్ళ ప్రజాభవన్ లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి బిందెలు మేము చూడనీకి ఆడ టైం మాకు చూడనియారు కదా. మీరు ఆడ ఖజానా ఉందని చెప్పేసి ప్రజలకు హామీలు ఇచ్చారు. 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన చేసినావు, 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అదో ఇదో చేస్తున్నావు, వచ్చిన ట్యాక్సులు ఇవన్నీ కనీసం 10% 20% నిల్వ ఉంటాయేమో అని చెప్పేసి ఆలోచనతో సరే మా ప్రభుత్వంలో మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మా ఆలోచనలు మాకుంటాయి. దాన్ని బట్టి ఇటు ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వంలో మిగులు బడ్జెట్ మేము బయట నుంచి తీసుకొచ్చి మేమే వేరే బయట పోయి అప్పులు తీసుకొచ్చి ఏదో చేసి చేద్దామనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు హామీలు ఇచ్చారు. హామీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కదా. మీ మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. 100% నేను చెప్తున్నా కదా, హామీలు పథకాలు అనేది ఏవేవి ఇంప్లిమెంట్ అయినాయో అవన్నీ ప్రజల్లోకి వెళ్ళినాయి. ఆర్టీసీ బస్సు పెంచుకుందాం, ఆర్టీసీ బస్సు 100% ఇంప్లిమెంట్ అయింది. మీరే చూస్తారు, ప్రతి మహిళ బస్సు ఎక్కిపోతుంది, ప్రతి మహిళ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఎక్కడ టికెట్ తీసుకున్న దాఖలు లేవు. గ్యాస్ వస్తుంది 500. చెప్పినట్టు మేము ఇంప్లిమెంట్ చేసిన ఏవైతే ఉన్నాయో మిగతా అయితే చేయలేదు, చేస్తాం అవి కూడా ఇంప్లిమెంట్. ఇంకెప్పుడు చేస్తారా అంటారు? ఆల్రెడీ సంవత్సరం 14 నెలలు దాటిపోతుంది కదా. ఇదే మాట అప్పట్లో కేసీఆర్ అడిగితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటే అప్పుడే అవుతుందా అని మాట్లాడినామా కూడా ఆయన కేసీఆర్ అప్పుడు. మరి మేము మాట్లాడితే వేరే అంటే లేదు, అంటే మీరే చెప్పిన మాట కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, గెలిచిన సంవత్సరం లోపు ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పారు కదా. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటాం కదా మేము. ఇంకా అడ్మినిస్ట్రేషన్ లా ఉన్నటువంటి ఏవైతే పాతకాల అప్పుడున్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళని మేము సెటిలైట్ చేసుకొని ఒక్కొక్కటి పథకం ఇంప్లిమెంట్ చేసుకునే ప్రక్రియ జరుగుతూనే ఉంది. మా బట్టి విక్రమార్క గారు సీరియస్ గా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి వారు సీరియస్ గా పనిచేస్తున్నారు. ఇంకేం కావాలంటే వీళ్ళకు ఏదో ఒకటి మొత్తం కొండందవి ఎలకని బట్టే ప్రక్రియ మొదలు పెట్టేసేసి అదో ఇదో అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు 10 సంవత్సరాల అధికారం అనుభవించి ఇప్పుడు ఏదో చెవు వేసిన మేకనో దానిలాగానో ఎగురుకుంటా తిరుగుతున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా చెప్తున్నా కదా, 100% కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఒకటి రైతు రుణమాఫీ ప్రజలు అది మొత్తం రుణమాఫీ జరిగిందా అసలు? రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలంటలేరు కదా. నేను ఏమన్నా ప్రజలంటలేరు కదా, బీఆర్ఎస్ వాళ్ళు 100 అంటారు. ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను 100 లక్షలు అన్నా. నేను అదే అంటే ప్రజలతోనే మాట్లాడిపిస్తా, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా సవాల్ విసురుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిర్రు. మీరు ఏడికంటే ఆడికి వస్తా, ఒకవేళ ఆ ఊర్లో రుణమాఫీ జరిగితే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ రోజు కేటీఆర్ గానీ హరీష్ రావే గానీ ప్రజలలో మాట్లాడిస్తా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడిస్తారు వాళ్ళు. మొన్న ఏమైంది లగ్జర్లలో వాడు ఏం చేసిండు, కలెక్టర్ని తీసుకొని పోసేసి
అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ ఎవరు టీఆర్ఎస్ లీడర్ ఉమ్, కలెక్టర్ రండి సార్ అని రైతేశం వేసుకొని వచ్చి కలెక్టర్ని తీసుకొని వచ్చి కలెక్టర్ మీద దాడి చేసే ఉమ్. అప్పుడు ఎవరు వాళ్ళు చేసినట్టు టీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టే అంటే ఇప్పుడు కదా. లగచర్లలో రైతులకు అన్యాయం జరగలేదంటారా? ఏది ఆ. అన్యాయం జరిగింది, ప్రభుత్వంతో ఏ రకంగా మాట్లాడాలి అనేది, అంటే అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారు. అన్యాయం జరిగితే ప్రభుత్వంతో ఏ రకంగా మాట్లాడాలి అనేది అదో వర్షన్ ఉంటది, ఉమ్, ఏ పద్ధతిలో పోవాలనేది అది ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ కలెక్టర్ మీద దాడి చేయాలని చెప్పి ఏ చట్టంలో లేదు కదా. కలెక్టర్ ఆ జిల్లాకు బాసు ఉమ్, ఆయన. ఏ కలెక్టర్ అయినా కానీ కూడా ఒక నిజంగా గరీబోడు పోయినా కానీ కూడా కలెక్టర్ ఉమ్. ఆయన చెప్పేది మొత్తం అంటే వింటాడు. ఇప్పుడు అక్కడ లగచర్లలో రైతులకు అన్యాయం జరుగుతుంటే రైతుల పక్షాన పోరాడింది మేము, రైతులకు అంటే మేము పోరాడితేనే రైతులకు న్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక రాయి వేస్తాం, ఓకే. రాయి తగిలితే నేనే కొట్టినా అంటాం, ఉహు, తగలేకపోతే నాకు సంబంధం లేదంటాం. ఉమ్, ఇప్పుడు హైకోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చింది, మేము కూడా కోర్టు, ప్రభుత్వం కూడా కోర్టుకు పోతుంది. ఉమ్, సరే అది ఫైనల్ డిసిషన్ వచ్చినప్పుడు మాట్లాడాలి కానీ ఉమ్, ఇప్పుడు ఏదో హైకోర్టు స్టే ఇచ్చింది దానికి మేము ఏదో సంబరాలు చేసుకుంటామంటే కాదు కదా. ఉమ్, సరే ఇదేదో సామరస్యంగా మరి అప్పుడే కలెక్టర్ గారి మీద దాడి చేయకుండా ఉమ్, అప్పుడే ప్రభుత్వంతో మాట్లాడి ఈనకపోతే కోర్టుకు పోవచ్చు కదా. ఉమ్. మరి అప్పుడు ఎందుకు పోలేదు అంటే వెనకాల ఆ ఎమ్మెల్యే ప్రమేయం ఉంది, ఎమ్మెల్యే కూడా జైలు పోయినా అందరికి తెలుసు. సరే దాని గురించి చర్చ ఓకే. పక్కన పెట్టేద్దాం. కానీ నేనేమంటున్నా అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎవరైనా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఉమ్, గతంలో కూడా చేసింది.